గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువకులు ఉత్సాహం చూపుతున్నారు. ఉన్నత చదువులు చదివి ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకొస్తున్నారు. సర్పంచ్ పదవికి నామినేషన్ వేసి మేనిఫెస్టో రూపొందించుకుని ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. సర్పంచ్గా అవకాశం కల్పిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇస్తున్నారు. జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. రెండో విడత ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో యువకులు ఎక్కువగా పోటీ చేస్తున్నారు. మెట్పల్లి మండలంలో ఇద్దరు యువకులు ఎన్నికల బరిలో నిలిచి అందరినీ ఆలోచింపజేస్తున్నారు. మెట్పల్లి మండలంలోని ఆత్మనగర్ గ్రామ పంచాయతీ నుంచి జరుపుల శ్రీనివాస్ సర్పంచ్ గా పోటీ చేస్తున్నాడు. ఉన్నత చదువులు చదివిన శ్రీనివాస్ సొంత గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచాడు. స్థానిక సమస్యలను తెలుసుకుని మేనిఫెస్టో రూపొందించుకొని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాడు. గ్రామ అభివృద్ధి కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ప్రజా మేనిఫెస్టో అనేది ఈ మన గ్రామ ఆదాయం, ఖర్చులు మరియు నిధులను బహిర్గపరచడం. అంటే ఇక్కడ పారదర్శక పాలన, ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అండి. ప్రతి ఒక్క నిధులు, ప్రతి ఒక్క ఆదాయం, ప్రతి ఒక్క ఖర్చులు. ఇంకా నేను ఎన్నో రకాలుగా మహిళలకు కానీ నిర్లక్ష్యం, మన ఊరు గత కొన్ని సంవత్సరాల నుంచి నిర్లక్ష్యం కాబడిందండి. దత్తత ద్వారా మన గ్రామాన్ని ప్రతినిధి ద్వారా దత్తత ద్వారా నేను వాళ్ళు తీసుకొచ్చి మన గ్రామం డెవలప్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా చాలా ఉన్నాయండి. ఇది ఒకటి అవకాశం కల్పిస్తారని నేను ఒక సేవకుడుగా, సర్పంచ్ గా కాకుండా మన ఊరికి సేవకుడుగా నేను చేద్దామని ముందుకొచ్చాను. జగ్గాసాగర్ గ్రామానికి చెందిన కొలు రవి తన భార్య సరితను సర్పంచ్ గా బరిలోకి దింపాడు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రవి మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి లెక్చరర్ గా కొనసాగుతున్నాడు. గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. నేడు యువత రాజకీయాల్లోకి వస్తేనే మార్పు సాధ్యమవుతా ఉంటుంది. ఎన్నో పథకాలు వచ్చినాయి, స్వచ్ఛ భారత్ అవన్నీ వచ్చాయి. కానీ స్వచ్ఛత లేకుండా మా ఊరు ఉండిపోవడం జరిగింది. మా ఊర్లో మొట్టమొదటిగా స్వచ్ఛతా కార్యక్రమాలు మొట్టమొదటిగా స్టార్ట్ చేద్దామని నేను అనుకుంటా ఉన్నాను. సో అందుకే ప్రతి ఒక్కటి విద్య, ఉద్యోగం, ఉపాధి అన్ని విషయాల్లో గ్రామాన్ని ముందుంచే విధంగా నేను ఆలోచన చేస్తాను. అవన్నీ కూడా నా మేనిఫెస్టోలో రూపొందించడం జరిగింది. సో ఈ క్రమంలో నేను ప్రజల్లోకి రావడం జరిగింది. ప్రజల యొక్క ఆశీర్వాదమే నాకు శ్రీరామరక్షగా ఉంటుంది. అభ్యర్థులంతా గ్రామంలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ముందుగా గుర్తిస్తున్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే చేపట్టబోయే కార్యక్రమాలను మేనిఫెస్టో ద్వారా వివరిస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు. నా మేనిఫెస్టో చూడమ్మా. ఫస్ట్ మేనిఫెస్టో ఏంటంటే ఇంతవరకు ఎవరు కూడా ఏ అభ్యర్థి కూడా ఇలా రారు. మన గ్రామ ఆదాయం, ఖర్చులు మరియు నిధులను బహిర్గపరచడం. అంటే మన ఆదాయం, మన ఖర్చులు, వచ్చే నిధులు కూడా మీ అందరికి తెలుస్తాయి. ఫోన్ ద్వారా